బయోస్కోప్ టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ కొత్త చిత్రం బైకర్. ఈ చిత్రం కోసం శర్వానంద్ ఎంతో కష్టపడి పనిచేసినట్టుగా బైకర్ స్టిల్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీ మీద శర్వానంద్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. నవంబర్ 1న బైకర్ గ్లిమ్స్ ని లాంచ్ చేశారు మేకర్స్. ఈ వేడుకలో ఒక సీనియర్ హీరో కనిపించడం అందరికీ షాక్ కి గురి చేసింది. పోలీస్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హీరో రాజశేఖర్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. ఈ విషయాన్ని ఇన్నాళ్ళు సీక్రెట్ గా దాచిన మేకర్స్ గేమ్స్ లాంచ్ లో ఓపెన్ చేశారు. ఈ ఫంక్షన్ లో పాల్గొన్న రాజశేఖర్ తన ఆరోగ్యం గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చెప్పారు. కొన్నేళ్ల నుండి తాను ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నానని బైకర్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు రాజశేఖర్. ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఒక జీర్ణ శయాంతర సమస్య. ఈ సమస్య వల్ల నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. రాత్రిళ్లు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాజశేఖర్. అలాగే మూవీ గురించి మాట్లాడుతూ, ఇది నా ఇమేజ్ కి తగ్గ క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. ఇక శర్వానంద్ ఎంతో కోఆపరేటివ్ హీరో. పెద్దలంటే చాలా గౌరవం అతనికి. శర్వా నా యాక్టింగ్ ని మెచ్చుకుంటూ చేసిన కాంప్లిమెంట్ ఒక అవార్డ్ లా భావిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే గతంలోనే తన వ్యాధి గురించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈ వ్యాధి గురించి చెప్పడంతో చర్చానీయాంశమైంది. రాజశేఖర్ పడుతున్న ఇబ్బంది గురించి తెలిసి చాలా మంది నెటిజన్లు బాధపడుతూ రాజశేఖర్ కి తన వ్యాధి నుంచి త్వరగా ఉపశమనం లభించాలని కామెంట్స్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ అని చూస్తే వంశీ గారిని నేను ఇప్పుడే చూస్తున్నా. అంటే సూపర్ ప్రొడ్యూసర్స్, సూపర్ ట్రీట్మెంట్, అన్నీ సూపర్. ఇంత కామ్గా ఇంత ఇదిగా ఉన్నారు. మనమంతా ఇంత ఖర్చు అయితే నేను సినిమాతో చేసినవని కదా. ఈ సినిమా ఖర్చులు అన్నీ చూస్తుంటే నాకు భయం పుట్టేది. కానీ ఈయన ఈజ్ వెరీ కూల్, రియలీ గ్రేట్ సార్. అలా ఉండడమే గ్రేట్. నాకు నిన్న ఇవాళ ఈ ఫంక్షన్ ఉంది, మీరు వచ్చి ఏమైనా మాట్లాడాలి అని అభి గారు చెప్తే నేను వచ్చి ఏం మాట్లాడేది. నాకు మామూలుగానే ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్ ఎప్పుడో సఫర్ అవుతుంది. అది చెప్పగానే నాకు యాంగ్జైటీ, నా కడుపు చెడిపోయింది, అన్నీ చెడిపోయింది. వచ్చి ఇవాళ చెడగొట్టపోతున్నాము అనే ఐడియాలనే వచ్చి సరే ఏదో మాట్లాడాలి, ఏదో మీరు మాట్లాడాలి అంటే సరే నా మనసులో ఉన్నది మాట్లాడుతున్నాను. ఆయన శర్వానంద్ గారు నిజంగా వెరీ కోఆపరేటివ్, వెరీ రెస్పెక్ట్ఫుల్. అండ్ ఆయన ఈ మాట చెప్పాలి. మొన్న షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన కలిశాను. నేను రాజశేఖర్ గారు, నేను సినిమా ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ చెప్పాను, చూశాను, మీరు సూపర్గా చేశారు, నా గూస్ బంప్స్తో వచ్చేసింది. అండ్ మీకు చాలా థ్యాంక్స్ ఈ సినిమా చేసిన దానికి అన్నారు. రియలీ నాకు పెద్ద అవార్డు వచ్చినట్టు నేను ఫీల్ అయ్యాను. దట్ ఈస్ మై రియల్ అవార్డ్. సో థ్యాంక్స్ ఫర్ ద అవార్డ్. అలా చెప్పడమే ఐ వాజ్ ఫీలింగ్ వెరీ లక్కీ. బయోస్కోప్